అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులకు కొంతమంది మధ్య సఖ్యత కుదిరితే మరి కొంతమంది మధ్య ఉండదు. దీనికి వ్యక్తి ప్రవర్తన, అలవాట్లు, ఆలోచన విధానాలు కూడా చాలా తోడవుతాయి. అయితే వీటిలో లోపాల వల్ల అధికారులకు, నాయకులకు మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మనస్పర్ధలు మీడియా ముందు బయటపడితే మీడియాకు పండగే పండగ. వీరిద్దరి కామెంట్లను ఒక రోజంతా ప్రచారం చేసి పండగ చేసుకుంటారు. వీరి మనస్పర్ధలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసేలా చేస్తారు. సరిగ్గా ఇట్లాంటి సంఘటనే టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఎదురైంది. మొదట టీడీపీ పార్టీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆంధ్రుల ఎమ్మెల్యేగా గెలిచిన బాబుమోహన్ మాజీ చిత్ర పరిశ్రమ కమెడియన్. ఈయన పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్పై విరుచుకుపడ్డారు. రేగోడు మండలం కొండాపురం, జగిర్యాల, రేగోడ్లలో హరితహారం కార్యక్రమం కోసం ఆయన వచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడానికి బాబుమోహన్ సిద్ధమయ్యారు. అయితే అంతకుముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు ఆయన కనిపించలేదక్కడ. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఏఈ చంద్రశేఖర్పై విరుచుకుపడ్డారు బాబుమోహన్. అభివృద్ధి కోసం నిధుల్ని మంజూరు చేస్తే నీ ఇష్టం వచ్చిన చోట పనులు చేయిస్తావా అంటూ నిప్పులు జరిగారు ఆయన. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు, నీ ఉద్యోగం ఊడదీయించేస్తా అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సంచలనం సృష్టించాయి. అసలే కేసీఆర్కి ఎమ్మెల్యేల నుంచి తలపోటు ఎక్కువైంది. కొత్తగా బాబుమోహన్ ఇచ్చిన వార్నింగ్తో మరింత ఎక్కువైంది. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.